తీర ప్రాంతంలో మద్యం అమ్మకాలను కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. దీన్ని వైసీపీ ఖండిస్తోంది. ప్రధానంగా మహిళలకు భద్రత లేకుండా పోతుందని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనతో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. సార్ చెప్పండి. షాక్ అయ్యారా? షాకింగ్. అదే ఆంధ్ర రాష్ట్రం అందరికీ కూడా షాకింగ్ న్యూస్. భారతదేశంలోనే అతి లవ్, పీస్ అండ్ హార్మోనీగా బ్రతికే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం అన్నమాట. ఎందుకంటే నేను చూశాను. నేను ఒక డిఫెన్స్ ఆఫీసర్గా నేను నార్త్ అంతా తిరిగాను. అందరూ అదే చెప్తారన్నమాట, ఆంధ్ర రాష్ట్రం ఎంత మంచి లవింగ్ కంట్రీ అని చెప్పేసి, స్టేట్ అని చెప్పి. అలాంటి స్టేట్ని ఈ చంద్రబాబు నాయుడు పూర్తిగా నాశనం చేస్తామని అనమాట. ఎంత దౌర్భాగ్యుడంటే సంపద సృష్టి రాక చేస్తానని చెప్పి రాక 3,55,000 కోట్లు 2 సంవత్సరాలకి అప్పు చేసి పేకల్లోతుకు ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచేశాడనమాట. ఇప్పుడు ఇంకేంటంటే ఏ రకమైన బయటపడాలని చెప్పేసి తాగి మందులోని మొలగాలని చెప్పేసి ఈ బీచ్ల్లోనేమో ఇప్పుడేమో మందు పెడతానంటాడు, బీర్లోని కూడా. విశాఖలో మహిళలకు భద్రత లేకుండా పోతుంది. తర్వాత క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఎలా చూడొచ్చు అంటారు ఈ విషయాన్ని? ఇదే చాలా విపరీతంగా క్రైమ్ రేట్ పెరుగుతుంది. యాక్చువల్లీ అందుకనే ద బ్రదర్ ఆఫ్ ఫెమినిజం ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నమాట. మహిళలకి అప్లిఫ్ట్మెంట్ చేయడంలో కానీ, వాళ్ళకి లా అండ్ ఆర్డర్లో కాపాడడంలో కానీ ఈ చంద్రబాబు నాయుడు ఏంటంటే వచ్చిన తర్వాత క్రైమ్ రేట్ పెరిగిపోయిందన్నమాట. మహిళల మీదేమో సెక్సువల్ హెరాస్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. అలాంటిది ఈరోజు ఆర్కే బీచ్లోనే బీర్లు తాగితే మరింత ఈ సెక్సువల్ హెరాస్మెంట్స్ పెరిగే మనం చూస్తామన్నమాట. అలాగే ఈ బీర్లు తాగిన తర్వాత ఏ బైక్తో వెళ్ళి డ్రంక్ అండ్ డ్రైవ్లోనేమో డే టైమో ఎవరిని కొడతాడో తెలియదు, వెహికల్ ఎవరిని గుద్దుతాడో తెలియదు. సో ఈ రకంగా ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రం కల్చర్ని, విశాఖపట్నం కల్చర్ అంతా పాటు చేస్తూ ఉన్నారు. గీతం ఏమో భరత్ గారు అంటారు ఏంటంటే, ఏం ఎవరు తాగట్లేదా అని అంటారు. తాగితే అది 4 గౌడ్ల మధ్య చేసుకునే పని అది. నువ్వు ఇప్పుడు ఓపెన్గా ఇక్కడికి వచ్చి చేస్తావా వచ్చి తాగైతే నువ్వు వచ్చి ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు, నువ్వు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూర్చొని బీర్లు తాగండి. ఓకే, మేము దూరం నుంచి చూసి ఆనందిస్తుంటాం. ఆ వీడియోలు తీయండి. అది కాదు కదా. ఎక్కడో నువ్వేమో ఆ రోజు లోకేష్ ఏమో ఎక్కడో యూఎస్లో ఎక్కడో దగ్గర ఆ స్విమ్మింగ్ పూల్లో చేసినవి ఇక్కడ చేయగలుగుతావా? చేయలేవు కదా. అది ఆ దేశాలకే. ఈ దేశంలో నువ్వు చేయగలుగుతావా? ఓపెన్గానా భరత్ నువ్వు చేయగలుగుతావా? నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఓకే, దిస్ ఇస్ ఇండియా. ఓకే, యు ఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ ఓల్డెస్ట్ టెన్సన్స్ టు సర్ఫేస్ అగైన్ ఇన్ దిస్ విశాఖపట్నం. ఏంటో ఓల్డెస్ట్ టెన్షన్ చెప్తాను. నీకు తెలుసో లేదో తెలీదు, భరత్ అండ్ లోకేష్ బ్రిటిష్ కలోనియల్ రూల్లోని ఎప్పుడో ఇక్కడ అంతా కూడా సోల్జర్స్ పేరు అనేవారు అన్నమాట. మా తాతలు చెప్పేవారు అన్నమాట. మా తాత ఒక ఫిషర్ మ్యాన్ అన్నమాట. మా తాతలు ఇలాంటిలో ఇటువైపు కన్నెత్తి చూడకుండా ఉండడం కోసం అని చెప్పి కుక్కలను పెట్టేవారంట. జర్మన్ షెపర్డ్స్, రాట్ వీలర్స్ని, తర్వాత ఏమో ఆల్సెసిన్ డాగ్స్ని కూడా రాళ్ళు పెట్టి కొట్టేవారంట. ఎందుకంటే ఈ లోన్ ఏమో ఆడవాళ్ళేమో ఏమీ బట్టలు లేకంట, మగవాళ్ళేమో లెక్కర్ తాగుతూ ఉండేవారంట. సో ఆ యొక్క కల్చర్ని మరీ ఇప్పుడు తీసుకొని వస్తామంటున్నావు నువ్వు, అంతే కదా. ఇది కోరారా? ఇది పుణ్య స్నానాలు చేసే ప్రాంతం. గిరి ప్రదర్శన చేసిన తర్వాత కోట్లాది మంది వచ్చి ఇక్కడికి స్నానం ఆచరిస్తారు, పుణ్యస్నానం ఆచరిస్తారు. అదే మాదిరిగా ఏదైతే శివరాత్రికి కోట్లాది మంది భక్తులు కోట్ల లింగాలతో పూజలు చేసి ఇక్కడేమో శివరాత్రి పుణ్యస్నానం ఆచరిస్తారు. ప్రతి పౌర్ణమికి లక్షలాది మంది ఇక్కడ పుణ్యస్నానం ఆచరిస్తారు. అలాగే గణపతి నవరాత్రులు కానీ, దుర్గాదేవి నవరాత్రులు కానీ జరిపిన తర్వాత ఇక్కడే ఆ స్వామివారిని ఇక్కడే మనమేమో అనుపు చేస్తామన్నమాట. అంటే ఇంత పవిత్రమైన ఈ ప్రాంతాన్ని బీర్లు తీసుకొచ్చి ఏం చేస్తావు? మత్స్యకారులు తెల్లవారు 2-3 గంటలకి చెప్పులు లేకుండా మేమేమో వేటకెళ్తాం. ఎవడో బోకరోడు తాగేసి బాటిల్ ఎరగొడితే ఆ గాజు బెంకులు మాకు గుచ్చుకుంటే తెలియక మా మత్స్యకారుడు వేటన్న ఆవేశంతో, వేటన్న ఆతులతో వెళ్ళిపోతే ఆ లోన బ్లడ్ పోతే చచ్చిపోతే ఎవరు మాకు దిక్కు అని చెప్పేసుకోతే అడుగుతున్నామన్నమాట. ఇవన్నీ ఆలోచన చేశారా ఈ బీర్ కల్చర్ తేడా ముందు అని చెప్పేసి నేను చెప్తాను. గోవాలోనేమో షాలో బీచ్ ఒక 6 కిలోమీటర్కి వెళ్ళినా సరే 3-4 అడుగులు లోతే ఉంటుంది. అలాగే ఈ మట్టి దిమ్మలు ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో ల్యాండ్స్కేప్ ఇవన్నీ కూడా ఒక 6 కిలోమీటర్ వరకు ఉంటుంది అన్నమాట. సో ఎంతైనా సరే అక్కడ తిరుగుతారన్నమాట. కానీ ఇక్కడ ఆ ప్రాంతం కాదు, బే ఆఫ్ బెంగాల్, అది అరేబియన్ సీ. ఇక్కడ టైడ్ ఎక్కువ. ఒక 4 అడుగుల దూరం సముద్రంలో వెళ్ళగానే మనిషిని కొడేస్తుంది అన్నమాట. అలాంటి ప్రాంతంలో ప్రమాదం కూడా ఉందన్నమాట, పొంచి ఉంది. సో ఇవన్నీ కూడా తెలిసిన వాడే ఇక్కడ ఎంపీ అవ్వాలి.
ఎక్కడి నుంచో వలస వచ్చిన కొడుకులు ఎంపీలు అయిపోవడం వల్లే ఈ బాధలన్నీ మా ఆంధ్ర రాష్ట్రంకి విశాఖపట్నం అని చెప్పేసి దౌర్భాగ్యం అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా సరే మీది ఇమీడియట్గా ఈ జీవోనేమో రద్దు చేయండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు 2029. విశాఖతో చేసినటువంటి కార్యక్రమం విద్యార్థులు కూడా నష్టపోయే ప్రమాదం ఉన్నది, యాక్సిడెంట్లకు గురయ్యే అవకాశం ఉన్నది. గీతం కాలేజ్ సమీపంలో ఉంది, ఏమంటారు? గీతం కాలేజీకి సమీపం కాలేజ్ పాడైపోయింది, ఎప్పుడో నాశనం అయిపోయింది. అందుకే అంటాడు కదా భరత్, అంటే ఆంధ్ర యూనివర్సిటీని కించపరిచి మాట్లాడేలాగా అన్నాడో తెలియదు, లేదంటే ఆ యూనివర్సిటీకి ఏమో అడ్మిషన్ తెప్పించుకోవడానికి కానీ తెలియదు. ఆంధ్ర యూనివర్సిటీలో నాలెడ్జ్ పీపుల్ జాయిన్ అవుతారు అంటాడు, ఇక్కడ పూర్ పీపుల్ జాయిన్ అవుతారు అంటే అది రిచ్ పీపుల్ జాయిన్ అవుతారు. అంటే రిచ్ పీపుల్కి ఆల్రెడీ గంజాయి కల్చర్ ఉంది, సిగరెట్ కల్చర్ ఉంది, బీర్ కల్చర్ ఉంది, ఇవన్నీ లోన్ ఎన్ని జరుగుతాయని అందరికీ తెలిసిందే. సో ఆ కల్చర్ని ఇక్కడ తీసుకొని వస్తామన్నమాట. అంతకంటే ముందు ప్రమాదం ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు పాడైపోతారు. దగ్గరగా ఉంది, ఇక్కడ ఏయూ కన్వెన్షన్ హాల్. సో ఎన్ని కిలోమీటర్ల దూరంలోని ఏయూకి మీ లిక్కర్ షాపులు ఉండాలి చెప్పండి. సో అంటే ఇవన్నీ అందుకనే మేము ముందే చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. జై జగన్. మొత్తం మీద బీషాక్ పేరుతోటి ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో ఖచ్చితంగా వీటన్ని కూడా రద్దు చేయాలి. ఏదైతే పునరాలోచించి బీషాక్ పేరు మీద వస్తున్నటువంటి పథకాన్ని ఇమీడియట్గా వెనక్కి తీసుకోవాలని చెప్పేసి వైసీపీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ స్వామితో శ్రీధర్, GT India న్యూస్, విశాఖపట్నం బీచ్ నుంచి.